అందరికీ హాయ్ అండి. టీఎస్పీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ నాకు ముఖ్యమైనవి అనిపించినవి మీకు అందిస్తున్నాను. అవినీతి నిరోధక అంబుడ్స్మెన్ లోక్పాల్ కొత్త చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్ రావు ఖాన్విల్కర్ను నియమించారు. నిన్న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు రాష్ట్రపతి భవన్లో. నెక్స్ట్, ఈ మొబిలిటీ పాలసీలో తెలంగాణ టాప్. 2030 నాటికి 32,000 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా దేశంలో ఈ మొబిలిటీ విధానాన్ని ప్రకటించిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని ఆటోమోటివ్ అండ్ ఈవీ సెక్టార్ డైరెక్టర్ వీసీ గోపాలకృష్ణన్ అన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 3 కోట్ల మందిని లఖ్పతి దీదీలను చేస్తాము. దేశంలో 3 కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీలను చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. లఖ్పతి దీదీలు అంటే ఏంటి అంటే 70 లక్షల మందికి ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో నెలకు 1,000 రూపాయలు అందిస్తున్నారు వివాహిత మహిళలకి. దీన్ని మహతారీ వందన్ అంటారు. ఇది తీసుకునే వాళ్ళని లఖ్పతి దీదీలు అని అంటారు. సో ఇప్పుడు ప్రస్తుతం 655 కోట్లు వెచ్చించారు ఆ రాష్ట్రం వరకు. ఇది దేశం అంతా పొడిగిస్తారని అంచనా. నెక్స్ట్ వచ్చేసి నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం. పేదలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భద్రాచలంలో శ్రీకారం చుట్టనున్నారు. మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ ఉద్యానవనంలో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన 5 ఏళ్ల గామిని అనే చీతా 5 కూనలకు జన్మనిచ్చింది. ఆ చీతాల సంఖ్య 26కు చేరిందని తెలిపారు. కూనలకు సంబంధించిన వీడియోను కూడా మంత్రి పోస్ట్ చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకున్నట్లు ఈ నెలలో బిల్లు జారీ అయితే అది చెల్లించకుండా వెంటనే జీరో బిల్లు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. నెక్స్ట్ వచ్చేసి నెతన్యాహు తీరు ఇజ్రాయెల్ని గాయపరుస్తుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్య. హమాస్పై పోరు విషయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అనుసరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంజమిన్ వైఖరి ఆయన సొంత దేశాన్నే గాయపరుస్తోందని శనివారం వ్యాఖ్యానించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.